ఇక ప్రధానిని మూడోసారి ప్రధానించాలని ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని మరోసారి గెలిపించుకోవాలని ఎంపీ సోయం పాపురావు అన్నారు. 3 ప్రధాన పార్టీలు సైతం గొండు సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇవ్వడం పట్ల ఆదివాసీ ఉద్యమ నాయకుడిగా హర్షం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్తో పాటు ఇతర సమస్యలు పరిష్కారం లభిస్తుందని అన్నారు. అందరూ కూడా బీజేపీ కమలం పువ్వుకే తమ ఓటు వేసి మోడీని ప్రధాని చేయటమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కానీ ఆయన నోటి వెంట ఒక్కసారి కూడా ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్ పేరు ప్రస్తావన రాకపోవడం గమనార్హంగా మారింది. ఇక అయిష్టతతోనే తన పట్ల మద్దతుగా తెలియజేసినట్లుగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుస్తుంది. అటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ వైఖరిని కాంగ్రెస్ ప్రదర్శిస్తుందని అన్నారు. సీఎం రేవంత్ స్వయంగా గాడిద గుట్టు పట్టుకుని ప్రచారం చేస్తూ ఉండడం శోచనీయమని అన్నారు. అసలు కాంగ్రెస్ ది చేయి గుర్తా లేక గాడిద గుర్తా ఏమీ అర్థం కావడం లేదంటే ఎద్దేవా చేశారు. రాముడిని అవమానించే విధంగా ఓ నేత అనుచిత వ్యాఖ్యలు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం బాధాకరమని అన్నారు. తాము కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చని, కానీ సంస్కారం అడ్డొస్తుందని చెప్తూనే చురకలంటించారు. జరిగింది. దానికోసం 3 ప్రధాన పార్టీలందరికీ కూడా ఆదివాసీ ఉద్యమ నాయకునిగా ఆదివాసుల తరపున అన్ని పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే రకంగా రాబోయే రోజులలో ఏదైతే భారతీయ జనతా పార్టీలో నేను ఒక కార్యకర్తగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా మళ్ళొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి కాబట్టి తప్పనిసరిగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా మరొక్కసారి ఆదిలాబాదు అంటేనే నంబర్ 1 స్థానం, నంబర్ 1 సంఖ్య వస్తుంది కాబట్టి తప్పనిసరిగా నంబర్ 1 మనం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కానుకగా ఇస్తే తప్పనిసరిగా రాబోయే రోజులలో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మీరందరూ కూడా అమూల్యమైన ఓటు వేసి మరొక్కసారి ప్రధానమంత్రిని 3వసారిగా ప్రధానమంత్రి చేయడానికి కానుకగా ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ను గెలిపియాలని కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి ఏనాడు కూడా ఆదివాసీ గిరిజనులకు ఏనాడు కూడా 8 మంది కేంద్ర మంత్రులు చేయలే. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్ర మంత్రులు 8 చేసి ఈ ఆదివాసీ గిరిజనుల సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఆలోచించి మరొక్కసారి 3వసారి కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఓటు వేయాలని కూడా ఈ సందర్భంగా